మహబూబ్ నగర్ ఎట్లుండాలి? మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలి. మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ అంటే మహబూబ్ నగర్ టౌన్ ఒకటే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా చదువులలో రాణించాలి. వాళ్ళు నెంబర్ 1 ఉండాలి. అందుకే మన జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్ నగర్లో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి మేము ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆలోచనలు చేసి అనేక కార్యక్రమాలను మనం గ్రౌండింగ్ చేసుకున్నాం. చాలా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ చదివిన పిల్లలు చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో అలాగే ఇతర దేశాల్లో కూడా ఉన్నతమైన స్థానాలకు చేరుకున్న విషయం మనందరికీ తెలుసు. వాళ్ళందరి బాటలో మీరు కూడా నడవాలి. వాళ్ళు ఎట్లయితే కష్టపడి చదువుకున్నారో ఆ వారసత్వం మన పిల్లల్లో కూడా ఉండాలి. వాళ్ళకు చదువు మీద దృష్టి మరల్చాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టినాం. చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం నడిచింది. మహబూబ్ నగర్లో నివాసం ఉంటున్న వాళ్ళు, చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక మంది విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్కి వచ్చి వాళ్లకు వీలైన సమయంలో, కొంతమందికి ఇతర జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైం టేబుల్ ప్రకారం వాళ్ళకు కావాల్సిన సబ్జెక్ట్ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఆ టీచర్స్ చెప్పేది విని నోట్స్ రాసుకొని వెళ్ళింది. టెట్ డిఎస్సి కోసం కూడా కోచింగ్ కావాలి అని చెప్పి పిల్లలు వచ్చి అడిగితే దానికి కూడా లెక్చరర్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కూడా కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చినాం. వాళ్ళ ఎగ్జామ్ అయిపోయిందా రిజల్టు? సో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసిండ్రు. వాళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు క్వాలిఫై అయ్యి వాళ్ళకు కూడా నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటాం. గతంలో 10 సంవత్సరాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ తెచ్చుకున్నది అప్పుడు మీరు చిన్నపిల్లలు, కానీ మేమందరం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది నిధులు, ఉద్యోగాలు అంటే నియామకాలు. నీళ్లు, నిధులు, నియామకాలు. నియామకాలు అంటే మన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. కానీ ఈ 10 సంవత్సరాలు వాటి కోసం ఎక్కువ జరగలే. వాళ్ళు వృధా చేసింది 10 సంవత్సరాలు. అందుకే మేము రాగానే ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా లీగల్ హర్డిల్స్ను దాటుకుంటూ కోర్టులలో ఉన్న వాటిని పరిష్కరించుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నాం. గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పెట్టినాం. ఆ రిజల్ట్ కూడా ఇస్తే గిట్టని వాళ్ళు కొంతమంది కోర్టుకు పోతే ఆ కోర్టులో నడుస్తూ ఉంది. త్వరలోనే హైకోర్టు కూడా మనకు అనుకూలంగా తీర్పిస్తుంది. చాలామందికి గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున విఆర్ఏ కావచ్చు, ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. జీపీఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పినాం. ఇప్పటికీ 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. ఇంకొక 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం కసరత్తు జరుగుతూ ఉంది. టీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేసి మంచి వ్యక్తులను అక్కడ చైర్మన్లుగా నియమించుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా పేపర్ లీకేజ్ కాకుండా ఎగ్జామ్స్ను కండక్ట్ చేసే విధంగా ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్, రాజకీయ ఇంటర్ఫిరెన్స్ లేకుండా కార్యక్రమం చాలా ప్రొఫెషనల్గా జరుగుతూ ఉంది.